జై శ్రీరామ్. ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. ఒక ఊళ్ళో ఒక శ్రీమంతుడైన యువకుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఒక సాధువు చెప్పే ప్రవచనాలకు వెళుతూ మొత్తం వినకుండా మధ్యలోనే వెళ్ళిపోయేవాడు. ఒకరోజు సాధువు అడుగుతాడు కదా, ఎందుకు నాయన ప్రతిరోజు మొత్తం ప్రవచనం వినకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నావు అని అడిగితే, అప్పుడు ఆ యువకుడు అంటాడు, నేను మా అమ్మా నాన్నలకి ఒకే కుమారుణ్ణి. తొందరగా ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు కంగారు పడి నన్ను వెతుక్కుంటూ బయలుదేరుతారు. మీరేమో ఈ జగత్తంతా మిథ్య, ఈ బంధాలన్నీ మాయా అంటారు. కానీ నాకేమో ఆ అనుభవం అస్సలు కలగడం లేదు. అంటే సాధువు అంటాడు కదా, సరే నేనొక మూలికనిస్తాను. ఆ మూలిక తిను, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఆ మూలిక తిన్న ఆ యువకుడికి ఒళ్ళంతా వేడెక్కిపోయి క్షణంలోనే చాలా జ్వరం పట్టుకుంటుంది. కంగారు పడిన తల్లిదండ్రులు, భార్య వైద్యుని తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. కానీ తగ్గదు. ఇంతలో ఆ సాధువు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సాధువుని చూసిన ఆ కుటుంబీకులందరూ వచ్చి సాధువుని కాళ్ళ వెళ్ళా పడతారు. ఎలాగైనా నా కుమారుణ్ణి రక్షించండి అని తల్లిదండ్రులు, ఎలాగైనా నా భర్తని కాపాడండి అని ఆ యువతి బాగా ప్రాధేయపడడంతో ఆ సాధువు అంటాడు కదా, సరే ఒక పాత్రలో నీళ్లు తెచ్చివ్వండి అని అంటాడు. ఆ పాత్రలోని నీళ్లు తీసుకున్న తర్వాత ఆ జలాన్ని మంత్రించి ఆ ఒంట్లో ఉన్న రోగాన్ని మొత్తం అందులోకి తీసేస్తాడు. ఈ యువకుడి ఒంట్లో ఉన్న రోగమంతా ఈ నీళ్లలో వచ్చింది. కాకపోతే మీ ముగ్గురిలో ఈ నీళ్లు ఎవరో ఒకరు తాగాలి. తాగితే తాగిన వాళ్ళు మరణిస్తారు. ఈ యువకుడు మాత్రం బతుకుతాడు అని చెప్తాడు. అప్పుడు తల్లినడగ్గా తల్లి అంటుంది, నా కుమారుడి కోసం నేను ఈ నీళ్లు తాగగలుగుతాను. కానీ నేను చనిపోయిన తర్వాత నా వృద్ధ పతికి ఎవరు సేవలు చేస్తారు? అందుకే దయతలచండి అని అంటారు. అప్పుడు తండ్రి అంటాడు కదా, నేను ఈ నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను చనిపోయిన తర్వాత నా భార్య గతేమవుతుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి అని అంటాడు. అప్పుడు సాధువు కొంచెం వినోదాత్మకంగా, ఈ నీళ్లు చెరిసగం మీరే తాగండి అని అంటాడు. కానీ వాళ్ళు ఆ మాటకి ఎటువంటి జవాబు ఇవ్వరు. అప్పుడు సాధువు ఆ యువకుడి భార్య వైపు చూస్తాడు. ఆమె అంటుంది, మా అత్తగారు సంసార జీవితాన్ని అనుభవించి ఎన్నో భోగాలన్నీ చూసింది. కానీ నేను ఇంకా చిన్న వయసులోనే ఉన్నాను. నేనేమీ చూడలేదు అని అంటుంది. అప్పుడు ఆ ముగ్గురు కూడా ఆ సాధువుని అంటారు, స్వామి ఈ నీళ్ళేదో తమరే తాగండి. పరోపకారం ఎంతో మంచిదని మీరే అంటూ ఉంటారు కదా. అది కాకుండా మీ వెనక ఏడ్చే వాళ్ళు ఎవరూ లేరు కదా. దయచేసి మా పైన దయించి ఈ నీళ్లు మీరు తాగి నా కుమారుణ్ణి బతికించండి అని అంటారు. అప్పుడు ఆ కుమారుడికి జ్ఞానబోధ కలిగి వెంటనే లేచి సాధువుతో అంటాడు, నిజంగానే స్వామి మీరు చెప్పింది నిజమే. ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ మాయ మోహానికి సంబంధించినవే. ప్రతి మనిషికి ఖచ్చితంగా భగవంతుడి మీద ఉన్న ప్రేమ మాత్రమే నిజమైనది. మిగతా అంతా మిథ్యా మాయ అని ఆ సాధువుతో పాటు వెళ్ళిపోతాడు. జై శ్రీరామ్.